నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలేరు. నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలేరు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే నిన్ను పరలోకానికి చేర్చువాడను, నిన్ను చేర్చువాడను అని పలికిన యేసుని మాటలు నమ్మి మోక్షం చేరుకో. నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలేరు. లేఖనమే నిత్య జీవము, లేఖనమే సత్య మార్గము. లేఖనమే నిత్య జీవము, లేఖనమే సత్య మార్గము, లేఖనమే యేసు అని దేవుని వాక్యము తెలుపుచున్నది. సత్యమైన వాక్యము నమ్మి నిత్య జీవముకు చేరుకోవాలి. యుగ యుగములు ఆ రాజ్యములో దేవునితో మనముండాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, మార్గము సత్యము జీవము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రెండు ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాల నుంచి మొదటి పేతురు 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 20 వచనాలు, మరియు యోహాను సువార్త 16వ అధ్యాయం 16 నుంచి 24 వచనాల్లో ఉండేటువంటి వాక్య భాగంలో ఉండే ధ్యానాంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. లౌకిక దుఃఖం, పారలౌకిక ఆనందం అని దీనికి మనం ఒక హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. లౌకిక దుఃఖం, పారలౌకిక ఆనందం. ఈ లోకంలో మనకు కలిగేటువంటి ఈ దుఃఖాన్ని క్రీస్తుని వెంబడించేటువంటి విశ్వాసంగా ఉన్నందువల్ల ఈ దుఃఖాన్ని అనుభవిస్తామని మనం గమనించవలసి ఉంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలాగున సెలవిస్తూ ఉంది. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ ఈ లోకం సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగును అని సెలవిస్తూ ఉన్నారు. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ యొక్క లోకంలో మరి మానవులు అందరూ దుఃఖిస్తారు, కానీ ప్రత్యేకించి క్రైస్తవుల యొక్క దుఃఖం భిన్నమైనది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ ఈ లోకం సంతోషిస్తుంది అంటున్నాడు. ఒక పారాడాక్సికల్ స్టేట్మెంట్, పరస్పర విరుద్ధమైనటువంటి ఒక భావం ఇక్కడ కనబడుతూ ఉంది. అలాగే రెండవ భాగంలో మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం సంతోషమగును అనేటువంటి మాటను చెప్పడం జరిగింది. అంటే ఒక గ్రేట్ ప్రామిస్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్, ఒక గొప్ప వాగ్దానం దేవుడు మనకి చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించవలసి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, సుఖ దుఃఖాలు సహజంగా ఈ లోకంలో ఉంటాయి. కానీ కొంతమంది తాత్వికులు ఈ లోకంలో ఉండేటువంటిదంతా కూడా దుఃఖమైన వారు సెలవిచ్చారు, లేదా కోరికలు దుఃఖానికి కారణమని సెలవిచ్చారు. కాబట్టి అందరూ కూడా దుఃఖానికి గురవుతారు. కానీ మరి ప్రత్యేకించి క్రైస్తవునిగా జీవించడం వల్ల కొన్ని ఇబ్బందులకు గురవ్వాల్సిన అవసరం వస్తుంది. క్రైస్తవ విశ్వాసాన్ని ప్రకటించడం వల్ల ఈ లోకంలో ఉన్న వారికంటే భిన్నమైనటువంటి శ్రమలు అనుభవించవలసి వస్తుంది. ఒక ఆయన ఇలా అంటాడు, సైతానట అనేక మంది క్రైస్తవులుగా ఉండటం వల్ల ఏమి ఇబ్బంది పడ్డట, కానీ
క్రీస్తును అనుసరించేటువంటి వారు ఉంటే మాత్రం చాలా భయపడతారట. అంటే ఈవేళ మనం గమనించవలసింది ఏంటంటే, అనేక మంది నామకార్థపు క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు, కానీ నిజంగా క్రీస్తును వెంబడించేటువంటి వారు మాత్రం బహు అరుదుగా ఉంటున్నారు అనే సంగతిని మనం గ్రహించాలి. అందుకే ఈ మాట చెప్పబడుతూ ఉంది. ఈ లోకంలో క్రైస్తవుడిగా ఉన్నందువల్ల, విశ్వాసిగా ఉన్నందువల్ల మరి ఇబ్బందులు, కష్టాలు, దుఃఖం అనుభవించవలసి వస్తూ ఉంది. ఈ వేదనని ఒక పోలికతో పోల్చడం జరిగింది పరిశుద్ధ గ్రంథంలో. క్రైస్తవుని యొక్క దుఃఖం ప్రసవ వేదన లాంటిది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. పరిశుద్ధ పేతురు ఈ యొక్క దుఃఖాన్ని ప్రసవ వేదన లాంటిది అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఒక స్త్రీ ప్రసవ వేదన పడిన తర్వాత, మరి బిడ్డను ప్రసవించిన తర్వాత ఆ యొక్క దుఃఖాన్ని, ఆ వేదనని మర్చిపోయి సంతోషిస్తుంది. కొన్ని నిమిషాలు ఒకవేళ ఘోరమైనటువంటి శ్రమ, వేదన భరించవచ్చు, కానీ ఆ వేదన అనంతరం తన జీవితాంతం సంతోషాన్ని పొందగలుగుతుంది. కనుక క్రైస్తవుని యొక్క దుఃఖం, శ్రమ, వేదన ఈ లోకంలో అలాంటిదే. తాత్కాలికంగా కొద్ది కాలం ఈ లోకంలో శ్రమలు అనుభవించినప్పటికీ శాశ్వతమైనటువంటి ఆనందంలోనికి అతను ప్రవేశించడానికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటంటే, ఎంతటి వేదనైనా సరే, ఎంతటి శ్రమనైనా సరే, ఆ యొక్క విశ్వాసంతో జయించేటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఉదాహరణకి గత కాలంలో మరి స్టెయిన్స్ దంపతులు ఒరిస్సా ప్రాంతంలో దేవుని సేవలో ఉన్నప్పుడు మతోన్మాదులు మరి గ్లాడిస్ స్టెయిన్స్ గారి భర్తని, బిడ్డల్ని మరి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత ఎవరో తనకి తెలిసిన తర్వాత కూడా మరి శ్రీమతి గ్లాడిస్ స్టెయిన్స్ వారిని క్షమించమని వారు క్షమాభిక్ష పెట్టారు. వారు కూడా క్షమించామని చెప్పేసి చెప్పగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్షమ ఆ క్రైస్తవ విశ్వాసంలో నుంచి, నిరీక్షణలోంచి వచ్చినటువంటిది. ఈ లోక రీతి అయితే కక్ష పెట్టుకుని, పగ పెట్టుకుని, ఎలాగైనా సరే చంపిన వ్యక్తికి శిక్ష పడాలి అనేటువంటి ఆ కోరికతో రగిలిపోతూ ఉంటారు. కానీ గ్లాడిస్ స్టెయిన్స్ కాకుండా తాను క్షమించానని చెప్పగలిగారు. అంటే ఆ పగను, ద్వేషాన్ని క్రైస్తవ విశ్వాసంతో జయించగలిగారని మనం చెప్పగలం. మరొక ఉదాహరణ మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కేరళలో డాక్టర్ ఎంఎం థామస్ అనేటువంటి ఒక గొప్ప మరి విద్వాంసుడు, థియోలాజియన్, ఫిలాసఫర్ ఉన్నారు. వారి సతీమణికి ఒక భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు, మరి 60వ దశకంలో ఈ క్యాన్సర్ వ్యాధికి సరైనటువంటి మందులు ఇంకా కనుగొన్నప్పుడు ఎంతో వేదన అనుభవిస్తూ ఉన్నారు. వారు తమ యొక్క పుస్తకంలో ఆ యొక్క వేదన గురించి రాసుకున్నారు. ఆ యొక్క హాస్పిటల్ గదిలో మరి ఉంటూ ఉన్నప్పుడు సరైనటువంటి మందులు లేని సమయంలో అనంతమైనటువంటి వేదనలో కూడా ప్రభు సన్నిధానాన్ని నేను అనుభవించాను. ప్రభు యొక్క ఆత్మ నన్ను ఆవరించింది, ఆయన కృప నన్ను కమ్ముకుంది, నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పగలిగారు. ఇది క్రైస్తవ విశ్వాసానికి ప్రత్యేకంగా నిలుస్తూ ఉంది. అంతెందుకు, ఇటీవల 2008వ సంవత్సరంలో ఒరిస్సా ప్రాంతంలో మత కల్లోలాలు జరిగినప్పుడు అనేక మంది క్రైస్తవుల్ని ఎంతగానో హింసించారు, చాలామందిని చంపివేశారు, చాలామంది ఇళ్ళు ధ్వంసం చేశారు. అలాంటి సమయంలో ఒక దృశ్యం మనల్ని చలించి వేస్తుంది. బోడి గోడల మధ్య